పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. విభిన్నమైన కొటేషన్స్తో ప్రతి వారం కూడా మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాం. మరి ఈ వారం కూడా విభిన్నమైన విచిత్రమైన కొటేషన్స్తో నేనింతే కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో మరి నా కొటేషన్స్కి నా అంటున్నానని ఏం అనుకోకండి, మనందరి కొటేషన్స్ ఇవన్నీ. సో ఈ కొటేషన్స్ అన్నిటికీ చక్కని వివరణ ఇవ్వడానికి అగైన్ మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ సార్. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. సో ఈరోజు కూడా మనం మరింత అద్భుతమైన కొటేషన్స్ని డిస్కస్ చేసుకొని మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం. ఎగ్జాక్ట్లీ సార్. ఏంటో సార్, నేను నా అనే దీంట్లోకి వెళ్ళిపోతున్నాను. నాది నేను ఓన్ చేసేసుకున్నాను సార్ బాగా. ప్రతి ఒక్కరు ఓన్ చేసుకోవడానికే ఇది మనం రాసింది. ఎక్సలెంట్ సార్. మొత్తం మీదకి ఒకప్పుడు భిన్నంగా ఆలోచించు స్నేహ కాస్త ఇప్పుడు నేనింతే స్నేహ అలా మారబోతుంది. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరాఫ్ లాగా. సో ఫస్ట్ కొటేషన్ ఏంటో చూద్దాం సార్. నేను మారాలి అనుకున్నది కొండంత, ఇప్పటికీ నేను మారింది గోరంత. నాలో నేను చేసుకోవాలి అనుకున్న మార్పుల్లో ఇంకా 1% కూడా సంపూర్తి కాలేదు. మరి ఇంకెవరో మారలేదు అనే అధికారం నాకు ఎక్కడి నుండి వస్తుంది ఈ జన్మలో? సార్ నిజంగానే సార్, నేను రోజు అనుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేవాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి, తర్వాత బుక్ రీడింగ్ చేయాలి, ఆ తర్వాత నా వర్క్స్లోకి వెళ్ళాలి. ఒక్కటి చేయలేకపోతున్నాను సార్. అలాంటప్పుడు మనం ఇంకొకరికి చాలా చెప్తాం. ఇంకొకరు మారలేదు అని నిందించకపోదు. ఓకే, వీలైతే మారండి అంటే సార్ నేనేమనుకుంటానంటే, ఇప్పుడు నేను ప్రాపర్గా యోగా చేయట్లేదు, నేను యోగా కోసం ఇంకొకటి చెప్పకూడదు అనుకుంటా. మిగతా పాయింట్స్ చెప్పొచ్చు కదా. అయితే మరి వాళ్ళు కూడా ఇంకోటి ఏదో పాయింట్ మీకు చెప్తారు, వింటారా? అంటే వాళ్ళు ఆచరించి చెప్తే విందాం అనుకుంటాను. మరి వాళ్ళు 100 ఆచరించడం మీరు చెప్తే 100 పాటించగలుగుతారా? ఇప్పుడు నేనే ఉన్నా, భిన్నంగా ఆలోచించు, అన్నీ పాటిస్తున్నాను. సో అన్నీ పాటించగలిగితే నేను ఇక్కడ ఉండేవాడిని కదా. ప్రయత్నం చేశాను. 100% నేను పర్ఫెక్ట్ అయితే కాదు భిన్నంగా ఆలోచించు, కానీ ప్రయత్నం జరిగింది. దాంట్లో కొంత అనుభవం వచ్చింది. పర్ఫెక్షన్ ఇంకా రాలేదు. నేను ఇంకా సాధకుడిని, భిన్నంగా ఆలోచించు సాధకుడిని, నేనింతే సాధకుడిని. మనమందరం సాధకులం, బోధకులం ఇంకా కాలేదు. బోధన చేయడానికి మనం ఇంకా పుట్టలేదు. సాధన చేస్తూ అయినప్పటికీ, సాధకుడు అయినప్పటికీ ప్రతిసారి ఏం చేశాడంటే మనకు అవకాశం ఇచ్చాడు, పంచుకోండి అని. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో సాధకులు అవకాశం ఇవ్వలేదు. మన దగ్గర మాత్రమే ప్రతి మనిషిని సార్ గౌరవించి విలువ ఇచ్చి మీరు పంచుకోండి అని చెప్తే మనం బోధకులం అయిపోతే ఎలా? మనం సాధకులం అనేప్పుడు గుర్తుంచుకోవాలి, మనం ఇంకా పాటించాల్సింది చాలా ఉందని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అవతలవాడి పట్ల కొద్దిగా దయ, జాలి, కరుణ కలుగుతాయి. లేకపోతే వాడు చెప్పింది చేయట్లేదని కోపము, ద్వేషము, మనం ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటాం. షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు పాటించట్లేదు కదా, ఎందుకంటే ఎంత చెప్పినా మారట్లేదు కదా, వీడింతే నేనింతే పోయి మా పక్కన పెట్టి వీడింతేకి వచ్చేస్తాం. సో అవతలవాడి మీద మనకు దృష్టి పెరిగిపోయింది అంటే మనపై మన దృష్టి తగ్గిపోయింది, మన సాధన తగ్గిపోయింది. మన సాధన తగ్గినప్పుడే, మనపై మనకు దృష్టి తగ్గినప్పుడే మన ఇతరులపై దృష్టి ఎక్కువ పెరుగుతుంది. మనమే మార్చుకోవాల్సినవి చాలా చిట్టా ఉన్నాయి. ఇంకొకరు మారట్లేదని వాడిని చిన్న చూపు చూసేంత టైం మనకెక్కడుంది? అలా చేస్తున్నాము అంటే మన మార్పుని మనమే కోల్పోయాం. మన సమయాన్ని, మన శక్తిని మనమే కోల్పోతున్నాం, మనమే బూడిదలో పడేస్తున్నాం. అది ఆలోచించుకోవాలి మనం. దానివల్ల మనకే నష్టం, అవతలవాడికి కాదు. మనం అవతలవాడిని నిందించడం వలన, తగ్గించడం వలన, చిన్న చూపు చూడటం వలన అలా చేసేదాని వల్ల వచ్చే నష్టం మనకే. అవతలవాడికి జరిగే నష్టం కంటే మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని జరగకుండా కాపాడుకోవాలి. పరనింద మహాపాపము. ఎవరో రాశారు, ఇది ఎప్పుడో రాశారు, వినాలి కదా. మహాపాపం, మామూలు పాపం కూడా కదా, మహా, మంచిగా కరెక్ట్గా అక్షరాలు వాడారు ఎవరో, మహా అనేది. మరి మహాపాపాలు రోజు ఎందుకు చేయాలి? మన శక్తిని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మన లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఇంకా మనం చేయాల్సిన హోంవర్క్ ఉంది కదా, దాని మీద దృష్టి పెడితే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను కదా.
భిన్నంగా ఆలోచించే మీద బాగా దృష్టి పెట్టాను, నేను ఇంతే వచ్చింది. నేను ఇంతే మీద బాగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బుక్ వచ్చింది, సమాధ్యానం అనే ఒక బుక్ వస్తుంది. అది కూడా పార్ట్ 1 వస్తుంది. రాసేస్తే అది 2-3 పుస్తకాలకు వెళ్తుంది. అందుకని భిన్నంగా ఆలోచించి 1 లాగా సమాధ్యానం 1, సమాధ్యానం. సో దృష్టి పెట్టడం వల్ల, నా పైన నేను దృష్టి పెట్టడం వల్ల ఒక బుక్ తర్వాత ఇంకొక బుక్ వస్తూనే ఉంది. సమాధ్యానం బుక్ ఏంటి సార్? అందులో ఏంటి అసలు పాయింట్, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? క్వశ్చన్ ఆన్సర్స్. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఎవరు చెప్తారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఆ చెప్పింది సరైనదో కాదో తెలియదు, ఆ చెప్పింది చేస్తే ఏమవుతుందో తెలియదు, అది నిజంగా ఉపయోగపడుతుందా, ఆరు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకుంటున్నారా, అది తెలియదు. సో ఇలాంటి తెలియని ఎన్నో ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలన్నింటినీ కొన్ని రాసేసి వాటికి ఆన్సర్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? అంటే జనాల నుంచి వచ్చినవేనా? ఓకే. ఇంకా నేను ఇప్పటికీ భిన్నంగా ఆలోచించి బుక్ రాయడానికి గ్యాదర్ చేస్తున్నారు. ఇంకా భిన్నంగా ఆలోచించి బుక్ రాయడానికి ముందే నాకు చాలామంది వాట్సాప్లో క్వశ్చన్స్ పంపించేవాళ్ళు. అప్పటికి జూమ్ లేదు, ఇవన్నీ లేవు. అప్పుడు నేను ఏం చేసేవాడినంటే రోజు మార్నింగ్ లేచి, అప్పటికి ఇంకా పిఎంసీ రాలేదు, రోజు మార్నింగ్ లేచి ఒక 5 minutes వీడియో చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ ఓకే సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు. ఫిజికల్గా కలుసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. రోజు మార్నింగ్ ఫస్ట్ అవర్, నా 1 year పాటు నా డ్యూటీ ఏంటంటే, ఒకప్పుడు మార్నింగ్ ఫస్ట్ లేస్తేనే నేను మొహం కడుక్కున్నా లేకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా, ఇలాగే ఉన్నదాంతో ఫస్ట్ అయితే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఆ రోజు ఎవరో క్వశ్చన్ పంపించారు, దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి. అట్లా కొన్ని వందల క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇచ్చాను. ఆ తర్వాత డైరెక్ట్గా కూడా ఆన్సర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మన ఎపిసోడ్ కూడా క్వశ్చన్ ఆన్సర్ సెషన్. అలా ఎన్నో క్వశ్చన్స్కి ఎంతోమంది ఎక్కడెక్కడో ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ నా దగ్గర, క్వశ్చన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు ఉపయోగపడిన జ్ఞానంతో, ప్రాక్టికల్ జ్ఞానంతో ఎలా చేయాలి అనే దానికి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు సార్ బుక్ రిలీజ్? తణుకులో. ఏదైనా సెషన్ ఉంది అక్కడ, క్లాస్ ఉందా? దీనికోసం స్పెషల్ ప్రోగ్రామ్ పెడతాను. తణుకులోనే ఎందుకు సార్? హైదరాబాద్లో పెట్టవచ్చు కదా. తణుకు పిరమిడ్ నచ్చింది నాకు బాగా. ఓకే. చాలా అద్భుతమైన పిరమిడ్ ఉంది అక్కడ. ఒకసారి క్లాస్కి వెళ్తే ఆ పిరమిడు, ప్రజలు, అక్కడ ఆదరణ చాలా నచ్చింది. హైదరాబాద్లో కూడా అద్భుతంగా ఉంది. హైదరాబాద్లో కూడా భిన్నంగా నుంచి ఇక్కడే చేసుకున్నాం. నేను ఇంతే నారాయణపేటలో చేసుకున్నాం. సో ఈసారి తణుకు అనుకుంటున్నాను. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి చేసుకుంటే అదో తుత్తి, ఎక్స్ట్రా తుత్తి వస్తుంది. ఇప్పుడు మన సినిమా వాళ్ళే ఫంక్షన్ ఎప్పుడో ఒక చోట పెట్టరు. ఒకసారి గుంటూరు అంటారు, ఒకసారి వైజాగ్ అంటారు, ఇంకో చోట అంటారు. అన్నీ కవర్ చేయాలి కదా ఆయన. అట్లా అది మనకు అవకాశం, అక్కడ వాళ్ళకు కూడా ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ రోజు బుక్ రిలీజింగ్ అనే కాకుండా గురు సాంగత్యం అని ఒకటి పెట్టాం. ఇంకా కొంతమంది గురువులని పిలుస్తున్నాం మనం. గురు సాంగత్యం పెట్టి వాళ్ళు ఏం సమాధానాలు ఇస్తారు ఇలాంటి వాటికి చూసి మన సమాధ్యానం అన్న పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. సమాధ్యానం. సార్ ఇప్పుడు ప్రతిరోజు అనుకుంటాం ఇది చేయాలి, అది చేయాలి, చేయలేకపోతూ ఉంటాం. ఎక్కడ లోపం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి శారీరక కారణం, శరీరం సహకరించకపోవడం, అది తప్పేమీ కాదు. మనసు సహకరించకపోవడం, అది తప్పు. శరీర అనారోగ్యం వల్ల కొన్ని చేయలేకపోతే దట్ ఈస్ ఫైన్, వీ కెన్ యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్. కానీ మానసిక ఉంటుంది, సోమరితనం ఉంటుంది. సోమరితనం అనేది మానసికం. పోస్ట్పోన్మెంట్ చేస్తుంటాం, చేయగలిగి కూడా చేయకుండా, అది రాంగ్. దానికి మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే నేను ధ్యానం ఎందుకు చేయలేకపోయానంటే ఈరోజు పెళ్ళి ఉండింది. పెళ్ళి ఉంటే భోజనం చేయలేదా? ఎందుకంటే నేను ఏదో పని మీద వెళ్ళాను, ఆ పని మీద వెళ్ళినప్పుడు భోజనం చేయలేదా? భోజనము, స్నానము, ఇట్లాంటి కొన్ని ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, పెళ్ళి ఉన్నా ఇంకేదో ఉన్నా చేస్తూనే ఉంటాం. మరి ధ్యానం ఎందుకు చేయం? మనకు తప్పనిసరి అనిపించడం లేదు కాబట్టి ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటున్నాం. మనకు ఆ చేయాల్సిన పనిపై కమిట్మెంట్ లేదు, పట్టు లేదు, మనం పట్టలేదు కాబట్టి దానివల్ల సోమరితనం వచ్చేస్తుంది. మనకు అది ఇంపార్టెంట్ అనిపించడం లేదు. పొద్దున్నే లేచి ప్రపంచంలో ప్రతి మనిషి ఒక ఉద్యోగానికి, ఒక వ్యాపారానికి వెళ్తున్నారు. 8 to 10 hours, కొంతమంది 20 hours కూడా పనిచేస్తారు. 24 hours పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బుల కోసం. మరి ఇట్లా ఆధ్యాత్మిక సాధన కోసం ఎంత చేయాలి, ఎంత సాధన చేయాలి, ఎంత టైం పెట్టాలి? ఎప్పుడో గంట పెడతాం, వారానికి ఒకసారి,
మనకు దాని ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. ఇది లేకపోతే నా జీవితం లేదు అని ఎప్పుడైనా అనిపిస్తే తప్పనిసరిగా చేస్తాం. ఇంకా సోమరితనం అడ్డం రాదు, అనారోగ్యం అడ్డం రాదు, ఏది అడ్డు రాదు. అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి పోస్ట్పోన్ చేస్తాం, మనకు అనిపించలేదు కాబట్టి. మీ ప్రోగ్రామ్స్ మీరు పోస్ట్పోన్ చేస్తున్నారా? చేయరు. ఎందుకంటే యు ఆర్ ప్యాషనెట్. నాకు ఇది లైఫ్, ఇది నా జీవితం. మీరు ఒక్కసారి కమిట్ అయ్యారనుకోండి ఆ ప్రోగ్రామ్కి, నేను ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళకపోతే ఒకసారి బాగుంటుంది, రెండుసార్లు, మూడోసారి పిలవరు, అయిపోయింది, లైఫ్ గాన్. అంటే ఇది నా లైఫ్ అని డిసైడ్ అయితే ఇంకే పోస్ట్పోన్మెంట్లు ఉండవు. ఎప్పుడో ఒకసారి రేర్గా ఉంటాయి, దట్ ఈస్ అ రేర్ కేస్, సంవత్సరానికి ఒకసారి ఉండొచ్చు. ఎవ్రీ డే ఒక విషయం మీద పోస్ట్పోన్మెంట్ జరుగుతుందంటే అక్కడ మనకు ఇష్టం లేదు, సంపూర్తి ఇష్టం లేదు, మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఊరికే అనుకుంటున్నాం ఉడతా భక్తిగా. ఉడత కూడా పనిచేసింది కానీ దూకిందా ఏంటి సముద్రాన్ని? హనుమంతుడు దూకాడు కాబట్టి మహాయోగి అయ్యాడు, తెగించాడు ఆయన. ఉడత ఏదో చేసింది పాపం. మనం ఉడతలాగా బతకడం మనకి ఇష్టం చాలా విషయాల్లో, అన్నిటి కోసం తెగించాం. దేనికోసమైతే మనం తెగిస్తామో, ఏదైతే మన జీవిత లక్ష్యం అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతాం, చేయకుండా ఉండడం జరగదు. ఎన్ని వచ్చిన ఎపిసోడ్ నడిపిస్తూనే ఉన్నాం గత చాలా సంవత్సరాలుగా. ఇది నా లైఫ్ పర్పస్ అనుకున్నాను, ఇది నా పర్పస్, ఇది నా జీవిత ధ్యేయము. కాబట్టి భిన్నంగా ఆలోచించి ఎపిసోడ్ చేయాల్సిందే, ఒక్కసారి కూడా గ్యాప్ ఇవ్వకూడదు. పిఎంసిలో ఏదన్నా ఇంకా ధ్యానమాచక్రం లాంటి ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చాము, కానీ మనగా ఏ రోజు ఎప్పుడు భిన్నంగా నుంచి గ్యాప్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది నా పర్పస్ ఆఫ్ లైఫ్, ఇది నేను చేయవలసిందే. ఎవరున్నా చేస్తా, ఎవరు లేకపోయినా చేస్తాను. ఇక్కడ కాకపోతే నా యూట్యూబ్ ఛానల్లో చేశాను. పిఎంసీ రాకముందు ఇందాక చెప్పాను కదా, నా ఓన్ యూట్యూబ్ ఛానల్లో నేను చేశాను. పిఎంసీ వచ్చింది, మహా అదృష్టం, మనకు అదృష్టం కలిసి వచ్చింది. నేను చిన్న అడుగు వేశాను, దానికి దేవుడు ఇలాంటి పెద్ద అడుగులు ఇచ్చేసాడు. కరెక్ట్ సార్. సో మన అడుగులు పడతాయి ఎప్పుడు మనం నరాల్లో అది డిసైడ్ అయినప్పుడు. డిసైడ్ అవ్వకపోతే ఏం చేయలేదు. మరో కొటేషన్ చూద్దాం సార్. నేను అనుకున్నట్లు నేను జీవించడానికి ప్రయత్నించడం జ్ఞానం, ఆధ్యాత్మికం. ఇతరులు నేను అనుకున్నట్లే జీవించాలని దురాశపడటం అజ్ఞానం. ప్రాపంచికం మరి దుఃఖానికి ఒకానొక మూల కారణం. నేను ఇలానే జీవించాలి, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎర్లీ మార్నింగ్ లేవాలి, మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, నేను ఇలా అనుకున్నాను, నేను ఇలా జీవిస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా మా బాబు ఉన్నాడు, వాడు 9-10 అయితే కానీ లేవడు అనుకుందాం. అంటే ఇప్పుడు రివర్స్లో అవుతుందిలేండి, ఆడే ఎర్లీగా లేస్తాడు నాకంటే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ప్రతిరోజు నేను ఇట్లా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, నాకు హెల్త్ బాగుంటుంది. మరి నా పక్కనే ఉన్న నా భర్తో, నా కొడుకో, నా తల్లో, నా తండ్రో, వాళ్ళు కూడా చేస్తే చాలా బాగుంటుంది, నా దారిలో వస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు అనుకోవటం, అది దురాశ ఎట్లా అవుతుంది సార్? గ్యారంటీ ఉందా? చెప్పింది చేస్తారనే గ్యారంటీ ఉందా? నయానో భయానో చెప్తాం, ఎందుకంటే ఇక్కడ నాకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా మంచి జరగాలని ఒక గొప్ప సంకల్పం కదా సార్. అది నాది ఒక మంచి సంకల్పమే కదా, బాగుండాలి అనుకోవటం. అది మంచిదే, కానీ వాళ్ళకి ఇష్టం ఉందా? లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మీకు అది ప్రయాసం అవుతుంది, చాలా ఆయాసం వచ్చేస్తుంది. అంటే నిమిషానికి వాళ్ళని కాసుకొని కూర్చొని ఉండాలి. చేస్తున్నారా లేదా, ఎందుకు చేయట్లేదు, దానివల్ల దుఃఖం వచ్చేస్తుంది. కొద్ది రోజులు చేస్తారు, మీరు 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, ఆ తర్వాత మారదు లోకం అనుకుంటూ పాడతారు. ప్రపంచంలో ఒక మంచి పాట ఉంది కదా, మారదు లోకం, చాలా గొప్పగా పాడుతుంటారు. ఇంతే, వీళ్ళు ఇంతే, ఎప్పటికీ మారరు. అంటే విసుగు వచ్చేస్తుంది. మనం ఎంతవరకు ప్రయత్నించగలుగుతాం? కొంతవరకు ఓకే, ఆ తర్వాత ఇంకా వదిలేయాలి. కొంత ప్రయత్నం ఎప్పుడు మంచిదే, మన అనుకుంటున్నారు కాబట్టి. మన అనుకోకపోతే ఇంక సంబంధమే లేదు. మన అనుకున్నాడు ప్రతిసారి నన్ను, కాబట్టి కొట్టేవాడు, తన్నేవాడు, తిట్టేవాడు, నన్ను దారిలో పెట్టేవాడు. నేను ఎంతో కొంత మారాను, మొత్తానికి మారలేదనుకోండి, పోబే అనేవాడు, గెటౌట్ అని. గెటౌట్ అనలేదు సార్, కొట్టేవాడు. ఓకే, వీడు కొడితే మారేటట్టున్నాడు, ఆయనకి తెలుస్తుంది. కొందరిని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను కొట్టేవాడు. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు సార్, నన్ను బాగా తిట్టేవాడు, కొట్టేవాడు. నాకు అదే ఎంకరేజ్మెంట్, అదే బెస్ట్ ఎంకరేజ్మెంట్. నా ట్రీట్మెంట్ వేరు, నా ట్రైనింగ్ వేరు.
నిజంగా అలా శ్రద్ధ ఉంటే మనం ఎంతకైనా తెగించవచ్చు. సార్ తెగించాడు పాపం. నన్ను కొట్టడం తిట్టడం వల్ల సార్కే ఆయాసం. సారే చాలా ఇబ్బంది పడి ఉంటాడు. వీడిని కొట్టి అని మళ్ళీ పాపం అతను కొంచెంసేపు ఉండి అరే తింటావా ఇడ్లీ వడ తింటా తీసుకో అని మళ్ళీ నన్ను సమాధానించాలి. మళ్ళీ నన్ను దారిలో పెట్టాలి. ఎక్కడ ఏడుస్తానో ఎక్కడ బాధపడతానో అని ఆయన ఎక్కువ బాధపడుతుంటారు. ఇదంతా ఎక్కువ వయోప్రయాసనే. చాలా కష్టమైన పని. అవతలని ట్రైనింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. నిజంగా అవతలవాడికి శ్రద్ధ ఉంటే ఎంతైనా చేయొచ్చు. శ్రద్ధ లేకపోతే కొద్ది రోజుల తర్వాత మనకు ఆయాసం వచ్చేస్తుంది. దాని తర్వాత అలసట వచ్చేసి ఎక్కువైపోయి దుఃఖం వచ్చేస్తుంది. అది దురాశ అయిపోయి. ఎందుకంటే ఏమీ గ్యారంటీ లేదు ఈ ప్రపంచం మారుతుందని. ఈ ప్రపంచం మన మాట వింటుందని ఏమీ గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని దానికోసం ఎందుకు ఈ ప్రయత్నాలండి? అతిగా కొద్దిగా చేద్దాం, ఆ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేద్దాం. నేను ఒకసారి ధ్యానం క్లాస్కి వెళ్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను, లేదంటే మంచిది, నో ప్రాబ్లం. అందరికి ఇంట్రెస్ట్ ఉండాలని లేదు. మా ఆఫీస్కి వెళ్తాను, ఎవరికి నేను ధ్యానం చెప్పను. వాళ్ళకి పాపం దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు గొంతు చించుకోవాలి? మా బంధువుల ఇంటికి వెళ్తాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏదో పెళ్ళి ఏదో ఉంటే పేరెంటం అంతే, అది చూసుకున్నాము వచ్చాము అయిపోయింది. అక్కడితో వేరే ఏం లేదు, అక్కడ వేరే లైఫ్ లేదు. సో శ్రద్ధ లేని వాడికి ఎందుకు మనం జ్ఞానం ఇవ్వడం? రెండే మాటల్లో తేల్చేశాడు సాయిబాబా, శ్రద్ధ సబూరి. శ్రద్ధ ఉందా, వాడికి సహనం ఓపిక ఉందా, అప్పుడే ఏమన్నా, లేకపోతే ఇంకేం లేదు. మిగతావన్నీ వేస్ట్. ఇవి రెండు లేకుండా, ఈ రెండు కాళ్ళు లేకుండా ఉన్నవాడికి మనం నేర్పించడం వేస్ట్, మార్చాలనుకోవడం వేస్ట్, మన టైం వేస్ట్. శ్రీకృష్ణుడే డైరెక్ట్గా మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాడు కౌరవుల్ని. కుదిరిందా ఏంటి? శ్రీకృష్ణుడు చేయలేని పని మీరు నేను చేయగలుగుతాం అనుకుంటే ధృతరాష్ట్రుని పట్ అని మార్చేసేయచ్చు, దుర్యోధను మార్చేసేయచ్చు, భీష్ముని మార్చేయచ్చు, కర్ణుడిని మార్చేయచ్చు. కానీ ఆయన చేయలేదే, కుదరలేదే. ఆయన మీనే తిరిగి ఆయన చంపేద్దామని ట్రై చేశాడు. కృష్ణుడిని చంపడానికి ట్రై చేశారు కౌరవులు. ఇంక తప్పలేదు. అప్పుడు నీ యుద్ధం తప్పదు నాయన, ఇంకా వీళ్ళు మరీ ఎక్కువైపోయారు. మరి కృష్ణుడు చేయలేని పని మీరు చేయగలుగుతానంటే మంచిది, చేయండి. అప్పుడు మీరు కూడా ఎంత ఇబ్బంది పడతారో తెలుస్తుంది. మనం ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే మన కోసం మనం పుట్టాం. మొదటి ప్రయారిటీ మన జన్మ లక్ష్యం, ఇతరుల జన్మ లక్ష్యం కాదు. మన జన్మ లక్ష్యం మొదటి ప్రయారిటీ. ఇతరులకు సహాయం చేస్తాం మానవతా దృక్పథంతో. సో ఎవరిని మార్చాలి, మంచి అయినా కూడా ఫోర్స్ఫుల్గా చెప్పకూడదు. ఇప్పుడు సార్ మీరు మిమ్మల్ని కొట్టారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఇట్లా కొడుతున్నారు, జ్ఞానం ఇలా ఇస్తారు అసలు, ఆయన కొట్టడంలో కరెక్ట్ లేదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? కరెక్ట్ లేదు అనిపించలేదు, కానీ బాధ వేసింది. కరెక్ట్ అనిపించింది కాబట్టి ఉన్నాను. ఆయన చేసి ప్రతిదీ కరెక్టే అనిపించింది నాకు. అంటే మీరు ఒకటి చేశారు, మీకు మీకు మీ అంతరాత్మకు తెలిసింది కొట్టడంలో తప్పులేదు అని, బట్ బాధ వేసేది అంతే. ఒప్పుకోదు కదా అహంకారం. మెయిన్ సార్ కొట్టడం తిట్టడం దేనికి? నా అహంకారాన్ని దారిలో పెట్టాలి. మీకు అహంకారం ఉందని మీకు అర్థమయ్యేది? నాకు తెలుసు నాకు అహంకారం ఉందని. నేను మహా అహంకారాన్ని అప్పటికి ఇప్పటికి. అప్పుడు కొంచెం ఎక్కువ, ఇప్పుడు కొంచెం తక్కువ, అంతే తేడా. ఇప్పటికీ ఉంది, డౌట్ ఏం లేదు, ఉంది. మొహమాటం లేదు, ఇప్పటికి చాలా ఉంది. కొంచెం బయటపడదు అంతే, లోపల ఉంటుంది. ఈ అందరికీ బాధ చాలా ఉంది. అహంకారం అనేది ఉండాలంటారా మనిషికి? ఉండకూడదు, తగ్గించుకుంటే మంచిది ఆరోగ్యానికి. ఇంత కూడా ఉండకూడదు, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మొత్తాన్ని తగ్గిపోతే మనం బుద్ధులం అయిపోయినట్టే, మనకు మోక్షం వచ్చేసినట్టే. ఇంకా తగ్గలేదు, చాలా ఉంది. అందుకే గొడవలు దిగుతుంటే నేను ఇదే సీమలో పుట్టా. ఇప్పుడు కొంచెం తగ్గిద్ది, కొంచెం మేలు. అంటే సార్ ఒకటి అంటారు కదా, వయసులో ఉన్నప్పుడు ఆ ఉడుకు రక్తం ఎగురుతూ ఉంటుంది, ఏజ్ అవుతున్న కొద్దీ అది అంటే మన జ్ఞానంతో పని లేకుండా అది స్లోగా తగ్గుతుంది అంటారు. అది వేరు, అది ఆవేశం, అహంకారం కాదు. ఆవేశం తగ్గుతుంది, అహంకారం ఇంకా పెరుగుతుంది. ఉంటుంది అంటారా? అహంకారం వయసు పెరిగేది ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఓ ఓకే. ఆవేశం తగ్గుతూ ఉంటుంది. ఆవేశం చాలా తేడా. అప్పటికి నాకు కొంచెం ఆవేశం తగ్గింది.
ఓకే. ఓకే. ఆ! అహంకారం ఇంకా అంత ఎక్కువేం తగ్గలే ఉంది. అహంకారానికి మూల కారణం నేను గొప్ప అనే ప్రౌడ్‌నెస్. అంతే. హ్మ్. నేను మీకంటే గొప్ప. నేను గొప్పవాడిని అయ్యుండొచ్చు. మీకంటే అదే. గొప్పవాడిని. కంపారిజన్‌తో. ఓకే. యెస్. హ్మ్. సరే ఏం చేస్తే తగ్గుద్ది ఇది? తగ్గించుకోవాలి. అంటే నేను వేరు, మీరు వేరు కాదు. హ్మ్. ఈ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ వేరు వేరు అనుకుంటే ఈగో ప్రాబ్లమ్ వస్తుంది. కలవదు. కలవవు. హ్మ్. ఈ రెండింటి మధ్య ఈగో లేదు కాబట్టి కలుస్తుంది. కలుస్తుంది. నేను రైట్ హ్యాండ్, నేను చాలా మంచి పనులు చేస్తా. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది దీంతో భోజనం చేయలేము కాబట్టి ఇది తక్కువ అని ఈ చేయి అనుకుంటే, ఇది చేయాల్సిన పని చేయలేకపోతే ఇది చేయాల్సిన పని అసలు చేయలేదు. చేయలేదు. అవును. ఇది దేనికి పనికి రాకుండా పోతుంది. సో అవతల వాడి యొక్క విలువని మనం గుర్తించగలిగితే, ఇప్పుడు మీరు నేనున్నాను, మీరు లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఎలా అవుతుంది? అలానే మీరు లేకపోయినా అవ్వదు ప్రోగ్రామ్. సో సో ఇద్దరం ఉండాలి. ఎస్. సో మీ విలువ నాకు అర్థమైనప్పుడు నేను మిమ్మల్ని సమానంగా చూస్తాను. లేకపోతే ఏంటండి స్నేహ గారు ఇలా ఉంటుంది నా ఫేస్, ఇలా ఉండదు. మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటాం. అవును. అవును. ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. అవును. ఎందుకంటే ఒకరి విలువ ఒకరికి తెలుసు. అవతలవాడి విలువ మనకు అర్థమైతే అవతలవాడితో మనకు అహంకారపు సమస్య ఉండదు. అవతలవాడు నాకంటే తక్కువ అని అంటే అయిపోయాయి, మన చూపు మారిపోతుంది. సో ఎదుటివాడి యొక్క గొప్పతనము, వాడి యొక్క క్వాలిటీస్ కూడా మనం కొంతగా అర్థం చేసుకోగలిగితే మనలో కొద్దిగా తగ్గుతుంది. నేను మాత్రమే గొప్పవాడని, నా అంత గొప్పవాడు లేడు, నా అంత ధ్యానం లేడు, నా అంత జ్ఞాని లేడు, నా అంత డబ్బులు ఉన్నవాడు లేడు, నా అంత టాలెంట్ ఉన్నవాడు లేడు అనుకుంటూ పోతే ఓకే, ఏదో ఒక రోజు ఆ అహంకారం కింద పడిపోయే రోజు వస్తుంది. తన్నేవాడికి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు. అవును సార్. నేను స్కూల్ టాపర్ అంటే నాకంటే ఎక్కువ చదివేవాడు వచ్చేవాడు. వస్తాడు. నేను కాలేజ్ టాపర్ అంటే ఇంకా ఎక్కువ వచ్చేవాడు. నేను ధనవంతుడు అంటే ఇంకా డబ్బులు సంపాదించేవాళ్ళు వచ్చేవాడు. అవును. నేను ఇంజనీర్ అనుకుంటే ఇప్పుడు అతను ఇంజనీరింగ్కి వాల్యూ పోయింది. అవును సార్. సో మనం అన్నీ తాత్కాలిక ఆనందాలను ఎత్తుకునే అహంకారాలు, వాటి మీద పడకుండా శాశ్వత ఆనందం వైపు నడవాలి. సో ఇన్నర్ సైలెన్స్ పెంచుకుంటూ అవతలవాడి యొక్క విలువను గుర్తించుకుంటూ వెళ్ళగలిగితే అహంకారం తగ్గించుకుంటూ ఉండే ఛాన్స్ ఉంది, తగ్గించుకోగలిగే ఛాన్స్ ఉంది. సో ఫైనల్లీ ఏంటి అంటే మీలో ఉన్న ఏదైతే ఆత్మ పదార్థం ఉందో సేమ్ నాలో కూడా అదే ఉంది. అంతే మీలో ఉంది. ఉన్న పరమాత్మ అప్పుడు ఇంకా నాలో పోలిక కూడా ఉండదు కదా. ఏముండదు. అంతా ఒకటే అయిపోతుంది. అప్పుడు ఎక్కువ తక్కువ లేవు. ఇంకా ఈ ఎక్కువ తక్కువ ఎందుకు వస్తున్నాయి? మీరు వేరు, నేను వేరు కాబట్టి. మేబీ ఫిజికల్గా మీరు నేను డిఫరెన్స్ కనిపించవచ్చేమో, ఇన్నర్గా మొత్తం ఒకటే ఉంటుంది అంటారు. ఎస్. వండర్ఫుల్ సార్. వన్నెస్ అర్థమైతే ఈగో అసలు ఉండదు. ఈ రెండింటికి వన్నెస్ అర్థమైంది. లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్, మన శరీరంలో అన్ని పార్ట్స్కి వన్నెస్ ఉంది వన్నెస్ ఉంది కాబట్టి శరీరం నడుస్తుంది. లేదంటే నడవదు. నడవదు. ఈ జీవితం నడవాలంటే ఈ వన్నెస్ మీద కొంచెం క్లారిటీ రావాలి. ఆ వన్నెస్ మీద క్లారిటీ రావాలంటే హార్ట్ లివర్ కొట్టుకుంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అయితే దీన్ని పని చేయడం మానేస్తే నీకు తెలుస్తుంది అనేది ఈగోకి వెళ్తే అంతే, ఏది పని చేయదు, ఏది పని చేయదు. మొత్తానికి మోసం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. తెలియకుండా జరుగుతున్న మోసం అదే. అవతల వాడిని తగ్గించి మనల్ని మనమే మోసం చేసుకుంటుంటాం. మొత్తం మీదకి ఇంకా మనకే నష్టం జరుగుతుంది. మనకే తెలియకుండా నష్టం జరుగుతుంది, అది అర్థం కాదు. అవతల వాడు తప్పు అనుకుంటూ ఉంటాం. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ క్లారిఫికేషన్. ఇక్కడ రెండు అన్నది లేదు, అంతా ఏకత్వమే. ఎస్. సో భిన్నత్వంలో ఏకత్వం. ఎస్. వండర్ఫుల్ సార్. వన్నెస్ అనే కాన్సెప్ట్తో మనం క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ రెండు అన్నది లేదు, ఉన్నదంతా ఒకటే. మనం చూడటానికి అక్కడ అంతా చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రెండు కళ్ళు మూసేసి మూడో నేత్రంతో చూడగలిగితే ఇంకా ఇక్కడ అన్ని లేవు, ఉన్నదంతా ఒకటే అనే విషయం అర్థమవుతుందని చాలా చక్కగా చెప్పారు ఉమా మహేష్ సార్. సో ఇది ఇవాల్టి మన భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో నేనింతే. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.